ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు సిరిధాన్యాలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సిరిధాన్యాలతో ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా చాలా హెల్దీగా ఉంటుంది. అందులో ఇడ్లీ, దోశ ఎక్కువగా చేసుకుంటారు. మనం ఈరోజు ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల అరికలు తీసుకున్నాను నేను. మీరు కొర్రలు కానీ, ఊదలు, సామలు, అండు కొర్రలు ఇట్లా ఏవైనా తీసుకోవచ్చు 5 సిరిధాన్యాల్లో. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. తినడం వల్ల చాలా మంచి హెల్త్ వస్తుంది మనకి. వీటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడగాలండి, ఎందుకంటే దీనిలో డస్ట్ బాగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడిగిన తర్వాత వాటిని ఒక 6 నుండి 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి రెడీ అవుతుంది ఈ పిండి. మార్నింగ్ దీన్ని మనం ఈ విధంగా ఇడ్లీ వేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో ఈ సామలు, ఊదలు, కొర్రలు, ఎండు కొర్రలు, మిల్లెట్స్ ఎంతో హెల్దీ ఫుడ్ అండి. విధంగా ఇడ్లీ చేసుకున్న తర్వాత చూడండి ఇడ్లీ ఏ విధంగా మెత్తగా స్పాంజీగా వచ్చాయో. వీటితో చాలా లాభాలు ఉంటాయండి. ఇవి తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటాయి. గ్లూకోజ్ స్థాయిని అవి ఎక్కువగా పెరగనివ్వండి. మరియు హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వదాం అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ విధంగా ఎన్నో లాభాలు ఉంటాయండి. తర్వాత దానిలోకి ఒక చట్నీ చేసుకుందాం మనం. ముందుగా పల్లీలు, కొన్ని పుట్నాలు తీసుకొని వాటిని లైట్గా వేయించుకోవాలండి. అందులోనే కాస్త కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు. కొంచెం ఆయిల్ వేసి, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఎండు మిరపకాయలు వేసి వాటిని కొంచెం లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసిన కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, వాటిని కూడా వేసుకోవాలి. ఇందులోనే కాసిన్ని ధనియాలు, వీటిని లైట్గా వేయించుకోవాలి. విధంగా వేగిన వాటి అన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొంచెం లైట్ పసుపు వేసుకొని తాలింపు పచ్చడిలో వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుందండి ఈ చట్నీ. ఈ సిరిధాన్యాల బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.